అన్నం తినమంటే తినదు మా ప్రిన్సి కానీ రాగితో ఏ రెసిపీ చేసినా చాలా ఇష్టంగా తింటుంది. తను ఇష్టపడే దాన్ని అయినా హెల్దీగా చేద్దామని స్ప్రౌటెడ్ రాగి ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన. కేజీ రాగులు తీసుకున్నా. రాగులు మంచిగా మొలకలు రావాలంటే చిన్న చిన్న టిప్స్ పాటిస్తే సరిపోతుంది. ఫస్ట్ టైం ఒకసారి చేసినప్పుడు రాగులు స్మెల్ వచ్చినాయి, కరెక్ట్ స్ప్రౌట్స్ రాలేవు. అందుకని ఈ చిన్న చిన్న టిప్స్ యూట్యూబ్లో చూసి ట్రై చేసిన. ఇప్పుడైతే మంచిగా వచ్చినాయి. అసలు చూడండి ఎంత. బయట కూడా పౌడర్ కొనుక్కోవచ్చు. స్ప్రౌటెడ్ రాగి పౌడర్ అయితే దొరకడం కష్టం. అయినా బయట అంత హైజీనిక్ ఉంటుందని కూడా డౌటే. తను ఇష్టపడేదాన్ని మంచిగా మనమే ఇంట్లో హెల్తీగా చేసుకునే ఉన్నా కూడా బయట కొనడం ఎందుకని నేనే రాగులు తీసుకున్నా. రాగులు మంచిగా స్ప్రౌట్స్ రావాలంటే ఫస్ట్ తెచ్చుకున్న రోజు మంచిగా వాష్ చేసి ఒక రోజు నైట్ మొత్తం నానబెట్టుకోవాలి. ఎంత రాగులు మంచిగా నానితే అంత మంచిగా మొలకలు వస్తాయి. నెక్స్ట్ డే మార్నింగ్ మంచిగా ఒక కాటన్ క్లాత్ తీసుకొని వాటర్ అన్ని తీసేసి మంచిగా టైట్గా కట్టేసి ఒక 2 days వదిలేయాలి. స్మెల్ వస్తున్నాయి అట్లా ఇట్లా అంటే ఒకసారి చూసుకుంటూ ఉండాలి. ఒక 2 days తర్వాత చూడండి ఎంత మంచిగా వచ్చినా. స్ప్రౌటెడ్ రాగి పిల్లలకి చాలా మంచిది. మనం బయట కొనుక్కున్న రాగి పౌడర్ కంటే ఇది 100 times బెటర్. ఇలా మొలకలు వచ్చిన తర్వాత వాటిని కూడా ఒకసారి మంచిగా వాష్ చేసుకొని ఒక్క రోజు ఎండకు పెడితే సరిపోతుంది. అవి మొత్తం కంప్లీట్గా డ్రై అయిన తర్వాత పౌడర్ ఎలా చేసుకోవాలనేది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను.